అందరికీ నమస్కారం. భీమిరెడ్డి పుల్లారెడ్డి, పొలిటికల్ ఎనాలిసిస్ట్, శబరి న్యూస్ ఛానల్ ఖమ్మం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కులగణన సమగ్ర సర్వేని పెట్టారు. సమగ్ర సర్వేలో ఇవన్నీ తేడాలు వస్తున్నాయి, బీసీలు లెక్కలు తక్కువ వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి అనేది మళ్ళీ ఒక సమస్య వచ్చి మళ్ళీ రీసర్వే అంటున్నారు. ఇప్పుడు 150 కోట్లు ఖర్చు పెట్టారు. అసలు బీసీ సర్వే అనేది సరే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం అంటున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ కర్ణాటకలో కూడా ఉంది, కర్ణాటకలో కూడా పెట్టాలి కదా, అన్ని చోట్ల పెట్టాలి కదా. నేషనల్ వైజ్ పాలసీ అన్నప్పుడు ఈ సెన్సెస్ అనేది ప్రతి సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నారు, అది చేయలేదు. కులగణన అనేది సపరేట్ పెట్టారు. ఇప్పుడు బీసీలకు మాకు తక్కువ వచ్చిందని బీసీ సంఘాలందరూ గోల పెడుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ, తమిళనాడు ముఖ్యమంత్రి బీసీ, కేరళ ముఖ్యమంత్రి బీసీ. అంటే దక్షిణాదిలో చాలా మంది బీసీలు ఉన్నారు సార్, ఏరే పార్టీలో ఉన్న బీసీలు అయ్యారు. బీసీ కురగడం మన 42% అంటున్నారు. ఏది ఇప్పుడు చేసిన దాంట్లో 46 వచ్చింది, మరి 56 రావాలంటారు. ముస్లిమ్స్ కూడా దాన్ని బీసీలకి లెగ్గడితే 56 అంటున్నారు. అసలు ముస్లిమ్స్ బీసీలా లేకపోతే మైనార్టీలు అనేది కూడా వాళ్ళకి కూడా నెగ్గదేల్చలేదు పరిస్థితి. ప్రభుత్వం దీనికి చట్టబద్ధ పార్లమెంట్లో చట్టం తెచ్చి దేశవ్యాప్తంగా కులగణన ఏమేమి చేయాలా ఏమిటి అనేది ముందు ఉండాలి. కొన్ని ఈ మధ్యన హైకోర్టు తీర్పిచ్చింది, కులం మతం లేకుండా కూడా రాసుకోవచ్చు పిల్లల్ని, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు కూడా అనేది తీర్పిచ్చింది. అంటే కులం మతం లేదనేది కూడా లెక్క. ఈ మతంలో కులాలు అనేది చిచ్చు పెట్టడానికి తయారవుతున్నాయి. దీనివల్ల ఇంకేమిటంటే ఊళ్ళలో తగులు పెంచడానికి ఎక్కువ మొదలవుతున్నాయి. ఈ పారాట్ జనం కొంతమంది సంఘాలు పతమయ్యారు. ఈ ఆర్ కృష్ణయ్య గారు ఉండే బీసీ రాష్ట్ర దేశ అధ్యక్షుడు అంటాడు, అతను వైఎస్ఆర్ తరఫు బీసీ సంఘం అధ్యక్షుడు అంటూ వైఎస్ఆర్ తరఫున ఎంపీ రాజ్యసభ చేసిండు, మళ్ళీ ఇప్పుడు బీజేపీలో చేసిండు. అంటే ప్రభుత్వాలు కూడా వాళ్ళ అనుకూల పారాచూట్ జనాన్ని పోషిస్తున్నాయి. అట్నే కేశవరావు గారు, నేను బీసీ సంఘం అంటే బీసీ తరఫునే పిసిసి ప్రెసిడెంట్ అన్ని చేసిండు, రాజ్యసభ 2 సార్లు చేసిండు, మళ్ళీ టీఆర్ఎస్లో పోయి అందులో 2 సార్లు రాజ్యసభ చేసిండు, మళ్ళీ వాళ్ళ అమ్మాయిని మేయర్ కింద పెట్టుకుంటే బీసీ తరఫున, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి మాది ఈ నేను మళ్ళా అడ్వైజ్ టు గవర్నమెంట్ అంటాడు. అంటే ఎవరైతే పారిశ్రామికవేత్తలు కొంతమంది ఉన్నారో బీసీ సంఘాలు వీళ్ళు కూడా వీళ్ళ స్వార్థం కోసం చేయడం మొదలుపెట్టారు. అట్నే ఈ ఇతర ఎస్సీ క్యాస్టులు కూడా సబ్ క్యాస్టులు చేయాలి అంటున్నారు, వర్గీకరణ చేయాలంటున్నారు. ఈ మొదట ఉందేమిటి అనేది, ఇప్పుడు దేవాలయాల్లో పోయినప్పుడు అందరం కలిసికుంటున్నాం, ప్రైవేట్ ఫ్యాక్టరీలో అందరూ కలిసి కూర్చున్నాం, ఎక్కడ తగులు కుల వ్యవస్థ రావట్లేదు. వీళ్ళకి ఇప్పుడు ఈ కుల వ్యవస్థను ఇంకా పోషిస్తున్నారేమో అనిపిస్తుంది. 78 సంవత్సరం వచ్చిన తర్వాత కులాలను పెంచి పోషిస్తున్నారు. మా కులం తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది అంటున్నారు. ఈ కులాల వర్గీకరణ కూడా దేశం లెవెల్లో చేయకపోతే ఇది స్వర్ణం రామన్ చేసిన వ్యవహారం. ఉదాహరణకి రెడ్లు ఏం చేశారంటే, కొన్ని వలస పోయిన కొండ ప్రాంతంలో ఉన్నారు అప్పుడు కరువు కాటకాలు, అప్పుడు 200 సంవత్సరాలు 250 సంవత్సరాల కింద వాళ్ళంతా కొండరెడ్ల కింద ఎస్టీల కింద ఉన్నారు. అట్నే శ్రీకాకుళం బురంపురం ఏరియాలో ఒరిస్సా ప్రాంతంలో బీసీలకు ఉన్నారు, రెడ్డి అని పేరు రాదు, వాళ్ళు బీసీల కింద ఉన్నారు. కర్ణాటకలో కూడా బీసీల కిందనే ఉన్నారు, మహారాష్ట్ర ప్రాంతంలో కూడా బీసీల కింద ఉన్నారు. అట్నే లంబాడీలు మహారాష్ట్రలో బీసీలు, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎస్టీల కింద ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. అంటే కుల సంఘాలను పెట్టి పోషించి ఈ కులాలు అసలు వర్గీకరణ అనేది ఏ విధంగా చేస్తున్నారని చూడాలా. ఒకసారి వచ్చిన తర్వాత ఒకసారి క్రిమినల్, ఒకసారి వచ్చిన తర్వాత ఒకటేసారి వర్తింపు చేయాలి. ఏది అది ఏ కులమైనా సరే, అటు రాజకీయం కానీ విద్యా వైద్య పరంగా ఏ విధంగా చేయాలా. అన్ని కులాలు డెవలప్ చేయాలి, అన్ని కులాలు లేని వాళ్ళు ఉన్నారు. వీరు కులాల శిస్తులు పెట్టి ఈ విధంగా చేసి ఇప్పుడు కులాల పరిస్థితి తీసుకొచ్చి మళ్ళా వృద్ధి పని చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలా, అన్ని సంఘాలు పెట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలా. మేము కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు పెట్టారు, ఏమి ఇంప్లిమెంట్ చేశారు? ఇవాటి వరకు కూడా పరిపాలన కుంటుపడలేదు. విద్యాశాఖ లాంటి మంత్రులు లేరు, కానీ మేము ఏదో వర్గీకరణ చేస్తున్నాం, బీసీలకు న్యాయం చేస్తున్నాం అన్నారు. బీసీలకు న్యాయం చాలా కులాలు ఉన్నాయి, 120 కులాలు ఉన్నాయి బీసీలు. ఒక గంగెడ్లైన్ ఏమైనా మీకు పదవి ఇచ్చారా? బుడబుక్కలకు ఏమైనా పదవులు ఇచ్చారా? కాటికాపరులకు ఏమైనా పదవి ఇచ్చారా? బీసీలు చాలా కులాలు ఉన్నాయి. అప్పుడు స్వాతంత్రం రాముంది ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళ అవసరాల కోసం చేశారు ఈ కులాల వ్యవస్థలు అనేది. ఇవాళ కుల వ్యవస్థ ఏంటంటే, ఒక ఆయన ఉద్యోగం వచ్చిన తర్వాత కులం లేచిపోతుంది, ఆటోమేటిక్ పోతుంది. అటు ఇంకో కులంకే ఉంది. ఇప్పుడు ఒక కులం దేనికోసం పనిపెట్టారు? వర్గీకరణ, వాళ్ళు లబ్ధి కోసం వెనకబడ్డ కోసం పెట్టిన కులాలు. నీకు డెవలప్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి క్రిమినల్ వాళ్ళ జీవితాంతం ఆ సర్టిఫికెట్లే వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీలు కూడా బీసీలు కూడా. వీళ్ళు చాలా చోట్ల ఏమవుతుందంటే బీసీలు తగ్గుతున్నారని ఒకటి, పెరగడం అంటే కారణం అదే. చాలా రాష్ట్రాలు ఏం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు బీసీ కులాలను మిగతాలను కూడా డైవర్ట్ చేసి పారేస్తున్నారు. కొన్ని కులాలు బీసీలు ఎస్సీ ఎస్టీలో డైవర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఏంటంటే తగులు కులశిస్తులు పెడుతున్నారు. ప్రతిదీ మంది సెక్యులర్ దేశం. సెక్యులర్ దేశంలో ఏ కులమైనా ఏ మతమైనా ఉండొచ్చు. ఇప్పుడు దేవుడి గుళ్ళో పోయి అందరి కులాలు కూర్చున్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ తగులు ఎందుకు వస్తున్నాయి అంటే, గవర్నమెంటే పెట్టి పోషిస్తుంది ఈ తగులు, ఈ కులశిస్తు వ్యవస్థగా. రెండోది, ఇప్పుడు సహకార సంఘం, ఇప్పుడు ఎంపీటీసీ అసలు ఆ పదవులే వేస్ట్. అది నామకే వాస్తుడి పేర్లు పెట్టారు.
ఆ జీతాలు ఇస్తున్నారు, గౌరవ వేతనం అనేది అది ఒకటి ఉండి దాన్ని పొడిగించడం మొదలుపెట్టారు. ఇవాళ కూడా రిజర్వేషన్ల పేరుతోని అది చేయలేదని సంవత్సరం 2 నెలలు బట్టి సర్పంచుల పదవి కాలాన్ని పొడిగించడం మొదలుపెట్టారు. కారణాలు తెలియదు. ఏంటంటే కుల వర్గీకరణ చేయాలి, ఇవన్నీ చేయాలంటారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా 50% రిజర్వేషన్ దాటకూడదు. దాన్ని చూసుకొని చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేసి ఏ ప్రభుత్వం అధికారం ఉంటే వాళ్ళని నామినేటెడ్ పోస్టులు పెట్టుకోండి. అన్నిటి కూడా సహకార సంఘాలు కూడా పిలిచారు. విపరీతమైన కోఆపరేటివ్ బ్యాంకుల్లో విపరీతమైన కరప్షన్ భారీ ఎత్తున అన్నారు. వాళ్ళందరూ అటే బయలకు వాళ్ళని పొడిగించడం మొదలుపెట్టారు. అసలు అవినీతిని పొడిగించడానికి బ్యాంకులు కూడా మెయిన్ అవినీతే. వ్యవస్థలో రుణమాఫీలు కోఆపరేటివ్ బ్యాంకుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగింది. కానీ వాళ్ళని పొడిగించడం మొదలుపెట్టారు. ఈ ఉదాహరణ ఖమ్మం జిల్లాలో కూడా 5 సంవత్సరాల కింద అన్ని సొసైటీలు, అన్ని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్బీసీలు, మున్సిపాలిటీలు అన్ని కూడా టీఆర్ఎస్ఏ గెలిచింది. 99% మొత్తం టీఆర్ఎస్ఏ గెలిచింది. అది రివర్స్ 5 ఏళ్ళకి వచ్చాక వీళ్ళంతా పారాచూట్ అడిపోయారు. పారాచూట్ అడిపోయి అందరూ కాంగ్రెస్ అంటున్నారు. అంటే వీళ్ళు ఇచ్చినట్టు పొడిగించడం, వాళ్ళే పదవులు ఇవ్వటం, ఈ విధంగా చేసి వ్యవస్థను నాశనం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇంకో తీర్పు ఇచ్చింది ఈ మధ్యన. ఒకటి ఏంటంటే ఉచితాలు పెట్టకూడదు అంటున్నారు. ఉచితాలు పెట్టకూడదని ఇక్కడ రుణమాఫీలు రకరకాల వీళ్ళు పెట్టుకుంటూ అన్ని ఊగిత్తనం పెట్టుకుంటే కేంద్రం కూడా తప్పేం చేయట్లే. వీళ్ళు ఇక్కడ కేసీఆర్ గారు రైతు బంధు పథకం ఇస్తుండే 5,000, 6,000 అని వాళ్ళు ఏం చేశారు, 3,000 చొప్పున ప్రధానమంత్రి పిఎం కిసాన్ పేరుతో ప్రధానమంత్రి గారు డ్యూటీ మొదలుపెట్టిన దేశం మొత్తం మీద. ఉజ్వల గ్యాస్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇటు సబ్సిడీలు ఇవన్నీ కూడా ఇటు ఉండేట్టునే ఉంటాయి. సుప్రీంకోర్టు ఇంకోటి నేర చరిత్రలు తేల్చాలంటారు. ఈ పార్టీ వాడు అధికారులు ఉంటే ఆ పార్టీలో కేసులు పెడుతున్నారు. ఎప్పుడు తేలితే తేలవు. నేర చరిత్రలు అంటే తేలదు. ఈ కేవలం కక్షాలు పెంచుకునేటట్టు కూడా వాటికి కూడా పరిస్థితి ఏంటంటే ప్రభుత్వాలు ఏం మారినా అందరు కులాలు డెవలప్ కావాలా, అందరం బాగుండాలి, అందులో మనం ఉండేటట్టు ఉండాలా. చాలా సంవత్సరాలు ఇట్నే చేశారు. ముఖ్యమంత్రి గారు నీలం సంజయ్ రెడ్డి గారు కానీ చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. వాళ్ళందరూ కులాలను ఎక్కడ పోషించలేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ అందరికీ ఉండాలా, ప్రభుత్వ పొలాలు అందరికీ అందాలా, విద్య అందరికీ ఉండాలా, ఉపాధి అందరికీ కావాలా. ఇష్టం వచ్చినట్టు ఏ పార్టీలో ఆ పార్టీలో వాళ్ళ స్వార్థం కోసం ఆ పార్టీలోని అందరూ చేయటం, ఆ సంఘాలు ఈ సంఘాలు అని పెట్టి వాళ్ళ స్వార్థం కోసం చేయడం మొదలుపెట్టారు. ఇవాళ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వ పరంగా మీరు ఇష్టం వచ్చినప్పుడు కొన్ని మార్కెటింగ్ కమిటీలు అన్ని మీరు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు. ఆ మార్కెటింగ్ కమిటీలు, ఈ ట్రస్ట్ బోర్డులు, దేవాలయాలు కూడా కూడా ఇవ్వండి. ఈ మీరు ఊళ్ళలో చిచ్చు పెట్టి ఇటు పెట్టి అటు పెట్టిన తర్వాత 3 మంత్స్ కమిటీలు, గవర్నమెంట్ కమిటీలు వేయండి. చేసి మీరు పెట్టి సహకార సంఘాలు పొడిగించినప్పుడు అవినీతి ఉండి సహకార రంగాల మీద నెగ్గదేల్చకుండా బోరెత్తున కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని అనేక సంఘాలు వరంగల్లో అన్ని చోట్ల జరిగితే వాటిని నెగ్గదేల్చకుండా వాటిని పొడిగించుకుంటూ ఉంటే మీ స్వార్థం కోసం చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలా, దేశం బాగుపడాలా, జనం అందరూ బాగుపడాలా, అందరూ బాగుండాలి, మనం బాగుపడాలా. ఈనాటికి కూడా అదే పరిస్థితి ఉంది. ఈనాటికి అప్పులు చేస్తున్నారు. అప్పులు ఎందుకు చేస్తున్నారు? సబ్సిడీలు పెడుతున్న అప్పులు చేస్తున్నారు, ఉచితాలు పెడుతున్నా అంటున్నారు. ఏ పథకాలు కూడా చేయలేదు. మీరు ఇష్టం వచ్చినట్టు ఓట్లప్పుడు రాజకీయం ఆ పార్టీ 6 చేసిందని మేము 18 గ్యారెంటీలు 420 హామీలు ఇస్తున్నారు. ఏమీ చేయటం లేదు. మీరు సుప్రీంకోర్టు ఏమంటుందంటే మీరు ఉచితాలు ఇస్తున్నట్టు గవర్నమెంట్ దివాళా తీస్తుంది అంటుంది. గవర్నమెంట్ దివాళా ఏంది ఇట్లా? మీరు మొన్న అన్ని రకాల సర్వే పెట్టారు. సర్వేలు ఏం చెప్పారు? భూములు మట్టి జనం కరెక్ట్గా చెప్పారు, అప్పులు కరెక్ట్గా చెప్పారు, ఉద్యోగాలు చెప్పలేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప ప్రైవేట్ ఉద్యోగాలు చెప్పలే. అన్ఎంప్లాయ్మెంట్ అనేది చూపించారు చాలా మంది. అంటే నీ నిర్ధారణ ఎక్కడుంది? కొంతమంది కులాలు లేవు. ఎవడో కులం చెప్పినంత మాత్రం వాళ్ళని బహిష్కరించడం అని ఒక మంత్రి గారు అంటాడు, ముఖ్యమంత్రి గారు. కులాలు బహిష్కరించినా మీరెవరు? సమాజం బహిష్కరించినా కులం ఆడిష్టం వచ్చినట్టు చేయొచ్చు. హైకోర్టు గైడ్ లైన్స్ ఉంది, వాళ్ళు ఇష్టం వచ్చిన మతం స్వీకరించవచ్చు అని. కులం కూడా రాసుకోకుండా ఉండొచ్చు అని కూడా ఉంది. ఇష్టం వచ్చినట్టు మతం స్వీకరించినప్పుడు ఇష్టం వచ్చిన కులాలు కూడా మాత్రమే ఉంది. కులాల శిస్తు ఇంకా కూడా పెడితే ఇంకా ప్రమాదమైన వ్యవస్థ ఉందని ఈ ద్వారా తెలియజేసుకుంటూ ఇట్లా మీ భీమిరెడ్డి పుల్లారెడ్డి.